హలో మై డియర్ ఫ్యామిలీ, నిన్న తెంపుకొచ్చిన గోంగూరతో అయితే గోంగూర పప్పు చేశానండి. ఈరోజు మీకు నిన్న చెప్పాను కదా వీడియో పోస్ట్ చేస్తానని. ముందే కందిపప్పును బాగా నానబెట్టుకోవాలి గంట సేపు. తర్వాత కడిగి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, పసుపు, కొద్దిగా నూనెను వేసి మూతను ఉంచి 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి ఒకసారి ఉప్పు వేసుకొని రుచికి సరిపడినంత బాగా కలిపేసుకోవాలి. ఇక మీకు కావాలంటే పప్పు గుత్తి పెట్టి వెనిపేసుకోండి. ఒకసారి ఇలా కలిపేసుకొని 5 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత వెల్లుల్లిపాయ తిరుగుమాత కానీ ఇంగో తిరుగుమాత కానీ పెట్టుకున్నామంటే గోంగూర పప్పు అయితే వేడిగా రెడీ అయిపోతుందండి. ఈ గోంగూర పప్పు మనకు జొన్న రొట్టెల్లో కానీ, అన్నంలో కానీ, రాగి ముద్దకు కానీ, చపాతీకి కానీ, రొట్టెలకు కానీ ఇలాగ ఏ దాంట్లోకైనా సరే కాంబినేషన్ బాగుంటుంది కదా. కాంబినేషన్ ఏదైనా సరే మా రాయలసీమ గోంగూర పప్పు అంటే అందరి ఫేవరెట్ కదండి. మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ ఈ గోంగూర పప్పు. మీలో ఎంతమందికి ఈ గోంగూర పప్పు అంటే ఇష్టం అనేది తప్పకుండా ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుధక్క. అంతవరకు సెలవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.